పర్లేదు, నువ్వు నన్ను చిట్టి అనే పిలువు. చిట్టిని నవ్వంటే గుండె కల్లాసే అడ్డాము. హలో హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫుల్ ప్రాజెక్ట్ కావాలంటే టెలిగ్రామ్లోనే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను, అక్కడ వెళ్ళి చూడండి. ఓకే, మీకు ఇన్పుట్ ప్రాబ్లమ్ వస్తే ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను, ఇన్స్టాగ్రామ్లో హైలైట్లో పెట్టాను, అక్కడ వెళ్ళి చూడండి. ఓకే, ఫస్ట్ అయితే ఫుల్ ప్రాజెక్ట్ని ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది, చూసుకోండి. ఓకే, మీకు స్క్రోల్ చేసుకోండి. ఓకే, ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి మనకు వీడియో ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ వరకు డైలాగ్ ఉంటుంది, కొంచెం మొత్తం లిరిక్స్తోనే వీడియో ఉంటుంది, చూసుకోండి. ఓన్లీ 1 పిక్తోనే ఉంటుంది, ఎడిటింగ్ సింపుల్ ఉంటుంది. ఇప్పుడు ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ అయితే చూసుకోండి. చూసుకున్న తర్వాత ఫస్ట్ లిరిక్స్ ఎలా ఫాంట్ ఎలా యాడ్ చేసుకోవాలో చూసుకోండి. ఇక్కడ టెక్స్ట్ పైన క్లిక్ చేసుకుని కింద ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసుకుని పైన ఇక్కడ ఫాంట్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకుని ఇక్కడ యువర్ ఆల్ ఫాంట్స్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోండి. పైన ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ ఇన్పుట్ ఫాంట్స్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని పైన మళ్ళీ 3 డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ సెక్షన్లోకి వెళ్ళండి. మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫాంట్ లింక్, డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ ఫైల్లోకి వస్తుంది, ఇలా క్లిక్ చేసుకొని ఇక్కడ ఫాంట్ ఉంటుంది, ఫాంట్ క్లిక్ చేస్తే ఇక్కడ మన లాస్ట్లోకి ఫాంట్ అనేది చేంజ్ యాడ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ ఫాంట్ పైన క్లిక్ చేస్తే ఫాంట్ అనేది చేంజ్ అవుతుంది. లేదు మీరు వేరే ఫాంట్ చేంజ్ చేసుకుంటే కూడా వేరే ఫాంట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఇలా. ఓకే, చేంజ్ చేసుకున్న తర్వాత పైన ఇక్కడ రైట్ మార్క్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే ఫాంట్ అనేది చేంజ్ అయిపోతుంది. ఓకే, చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఏం చేయండి అంటే ఇక్కడ మనకు ఫోటో ఎలా రీప్లేస్మెంట్ చేసుకోవాలంటే ఫస్ట్ అయితే ఇక్కడ 2 ఫొటోస్ ఇస్తాను, చూసుకోండి. ఇక్కడ ఫోటో ఉంటుంది, పైకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ కొద్దిగా ముందరికి వెళ్తే ఇక్కడ ఒక ఫోటో ఉంటుంది. ఇక్కడ మనకు 7.9 మిల్లీ నుంచి ఇక్కడ 21.25 మిల్లీ వరకు ఉంటుంది ఫోటో ఒకటి. ఓకే, ఈ ఫోటో అనేది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో ఉండాలి. ఓకే, మీరు బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేసుకుంటారంటే ఒకసారి బ్యాక్ వచ్చేసండి. బ్యాక్ వచ్చేసి ఇక్కడ మీకు ఫోటో రూమ్ అనే ఒక యాప్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు కొద్దిగా వెయిట్ చేయండి, లోడింగ్ అవుతుంది. ఓకే, ఓకే ఇలా వస్తుంది. వచ్చేసిన తర్వాత ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఉంది, దీనిపైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు ఆ ఫోటోస్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలనుకుంటున్నారో ఫోటో యాడ్ చేసుకోవాలంటారో ఆ ఫోటోని ఇలా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేస్తే ఇక్కడ స్కాన్ అవుతుంది, స్కాన్ అయ్యి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అవుతుంది. ఓకే, ఇలా అయిన తర్వాత మనకు ఆటోమేటిక్గా కింద ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ వస్తుంది, దీనిపైన క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా గ్యాలరీకి సేవ్ అయిపోతుంది. ఓకే, అయిపోయిన తర్వాత బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని ఫస్ట్ అయితే మన ఫస్ట్ ఫోటో పైన క్లిక్ చేసుకొని కింద కలర్ అండ్ ఫిల్ స్టార్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ మన ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫోటో యాడ్ చేసుకోండి. ఓకే, యాడ్ చేసుకొని పైన రైట్ మార్క్ ఉంది కదా, దీనిపైన ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఫోటోని కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఇలా. ఓకే, అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఇలా వస్తుంది. మనకి ఇక్కడ కెమెరా ఆప్షన్ ఆన్ చేసుకోండి. ఓకే, ఆన్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది. ఓకే, ఇలా. ఓకే, చేసిన తర్వాత ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ స్క్రోల్ చేసి ఇక్కడ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ స్టార్ ఐకాన్ క్లిక్ చేసి ఇప్పుడు మన బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఓకే, యాడ్ చేసుకొని సేమ్ ఎగ్జాక్ట్గా ఫస్ట్ ఫోటో ఎక్కడ ఉందో ఆడ సేమ్ చూసుకొని ఇలా యాడ్ చేసుకోండి. ఓకే, యాడ్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది, మనకు ఫాంట్ అనేది పైకి వచ్చేస్తుంది అన్నట్టు. ఓకే, బ్యాక్ వచ్చేస్తుంది, సారీ. వచ్చేసిన తర్వాత పైన ఇక్కడ షేర్ ఐకాన్ సింబల్ ఉంటుంది, క్లిక్ చేసి ఇక్కడ మంచి క్వాలిటీలో పెట్టేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ పెట్టేసుకోండి. థ్యాంక్ యూ.